గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో 13 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మేజర్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే, నాకు క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ప్రీవియస్ నేను బ్యాచెస్ కొన్ని ఆఫ్లైన్లో కండక్ట్ చేసిన నాకు మేజర్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే కదా, సార్ నేను చదవగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను. బట్ నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఒక కేటగిరీ పీపుల్ ఉన్నారు. ఇంకొక కేటగిరీ ఏంటంటే, సార్ మీరు చెప్పేది నాకు మొత్తం అర్థమవుతది. మొత్తం అర్థమవుతది. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని నేను అర్థం చేసుకోను. బట్ నేను తిరిగి మాట్లాడలేకపోతున్నాను. నేను తిరిగి మాట్లాడలేకపోతున్నాను. ఇంకొక కేటగిరీ పీపుల్ అంటే, సార్ మీరు ఏదైతే చెప్తారో, ఏ క్వెషన్ ఇచ్చినా, ఏం అడిగినా గానీ నేను ఆన్సర్ రైటింగ్ రాయగలుగుతున్నాను. అంటే నేను రిటర్న్ ఫార్మాట్‌లో రాయగలుగుతాను. బట్ దాన్ని నేను నోటి నుంచి పలకలేకున్నాను. నోటి నుంచి మాట్లాడలేకున్నాను. ఈ 3 కేటగరీ పీపుల్ ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. బట్, బట్, బట్ ఈ 3 ప్రాబ్లమ్ మీరు కామన్‌గా గమనించినట్టయితే మెయిన్‌గా మీరు చూసేది ఇన్‌బిల్ట్‌గా మీరు ఇంగ్లీష్‌ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇన్‌బిల్ట్‌గా మీలో ఇంగ్లీష్ ఉంది. యూ కెన్ అండర్‌స్టాండ్ వాటెవర్ స్పీకింగ్ ఆర్ ఎవ్రీథింగ్ యూ అండర్‌స్టాండ్. బట్ యూ కాంట్ స్పీక్. యూ కాంట్ స్పీక్. మీరు మాట్లాడలేకపోతున్నారు. దానికి వాట్ ఈస్ ద రీజన్? దానికి వాట్ ఈస్ ద రీజన్? సీ ఓన్లీ వన్ థింగ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలి? సీ ఇప్పుడు మీకు ఇంగ్లీష్ అర్థమవుతోంది అంటే గన దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ టు అండర్‌స్టాండ్. నీకు అండర్‌స్టాండింగ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నువ్వు రాయగలుగుతున్నావంటే యూ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ వాటెవర్ అదర్ పీపుల్ సేయింగ్. ఎదుటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మీరు అది అర్థం చేసుకో క్యాపబిలిటీ మీకుంది. యూ హ్యావ్ ఎ ఇన్‌బిల్ట్ క్యాపబిలిటీ టు అండర్‌స్టాండ్ ఇంగ్లీష్. యూ హ్యావ్ ఎ ఇన్‌బిల్ట్ క్యాపబిలిటీ టు అండర్‌స్టాండ్ ఇంగ్లీష్. నీకు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి నీకు ఇన్‌బిల్ట్‌గా ఉందన్నమాట. Inbuilt, you have that much knowledge, that much capability, but you have a fear in your mind. You have a fear in your mind. నీ మైండ్లో చిన్న ఫియర్ అలాగే ఉండిపోయింది. సి దానికి మెయిన్గా మనం చేయాల్సిందంటే ట్రైన్ ద టంగ్. ట్రైన్ ద టంగ్. మన మైండ్లో ఈ 13 డేస్ కానీ మీ చిన్నప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ను ఎన్నో విధాలుగా ఇంగ్లీష్ని మీరు మీ మైండ్లో డంప్ చేసేసారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ని మీరు మీ మైండ్కి డంప్ చేసేసారు. ఇప్పుడు ఏదైనా ఒక కప్‌లో మీరు వాటర్ తీసుకుంటే, దాంట్లో వాటర్ వాటర్ పోస్తుంటే గన అది నిండిపోగానే అది జారి కింద పడిపోతుంది. సేమ్ అలాగే మీరు ఇంగ్లీష్ నాలెడ్జ్‌ని డంప్ చేస్తూనే ఉన్నారు. బట్ యూ కాంట్ యూజ్ ఇట్. మాట్లాడితే కదా దాని యూసేజ్ మీకు అర్థమయ్యేది. ఎన్ని రోజులు ఈ 13 క్లాసెస్ విన్నప్పుడే యాక్చువల్‌గా నేను డైలీ క్లాసెస్ అనేది 15-20 మినిట్స్ అనేది మీరు రెగ్యులర్‌గా కండక్ట్ చేస్తున్నాను. బట్ వాట్ ఈస్ ద యూజ్? ఇఫ్ యూ కాంట్ ప్రాక్టీస్ వాట్ ఈస్ ద యూజ్? మైండ్‌కి నాలెడ్జ్‌ని డంప్ చేసేది కాదు. మైండ్‌కి నాలెడ్జ్‌ని డంప్ చేయడం కాదు. యూ నీడ్ టు ప్రాక్టీస్. దానికి ఏం చేయాలి? దానికి మనం ఏం చేయాలి? ట్రైన్ ద టంగ్. ట్రైన్ ద టంగ్. ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు మాట్లాడేటప్పుడు స్టామరింగ్ వస్తుందంటే, అంటే పదాలు నీ మైండ్‌లో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్టివిటీ లేదు. ఇక్కడ నీ మైండ్‌లో పదాలు ఉన్నాయి. నాలెడ్జ్ ఉంది. ఏం మాట్లాడాలో తెలుసు. బట్ కనెక్టివిటీ మౌత్‌కి, మైండ్‌కి కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ మనం ఎలా తీసుకోవాలి? దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ ఈజీ స్టెప్స్ ఫాలో అయితే సింపుల్ స్టెప్స్. చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. దాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు మనం. సింపుల్ స్టెప్స్‌ని ఫాలో అవుతే చాలు. దాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. ఫస్ట్ ట్రైన్ ద టంగ్. ఎలా మన టంగ్‌ని ట్రైన్ చేయాలి? ఎప్పుడైతే మన మైండ్‌కి, మౌత్‌కి కనెక్షన్ మనం ఇవ్వగలుగుతామో ఆటోమేటిక్‌గా మూడో ఎం మన దగ్గరికి వస్తుంది. 'త్రిబుల్ ఆర్' మూవీ చూసాం కదా! ఆ 'త్రిబుల్ ఆర్' మూవీలో 'త్రిబుల్ ఆర్' మూవీలో ఏదైతే ఆహ్, ఐ మీన్ ఎన్టీఆర్ గారు ఆవ్ ఆ పులిని ఐ మీన్ స్టార్టింగ్ సీన్‌లో ఆ పులిని వేటాడి వచ్చేసి దాన్ని జాయిన్ చేస్తారు గదా! అంత కష్టపడి దాన్ని లాస్ట్‌కి జాయిన్ చేస్తారు. దాన్ని వలలో పడేస్తారు. సేమ్ అలాగే మన మైండ్‌ని, మన మౌత్‌ని అలాగే మనం హుక్ చేసి పెట్టేస్తే, దాన్ని మనము కనెక్ట్ చేసి పెట్టేస్తే, మనం గాని మనం కనెక్ట్ చేశాము అంటే ఆటోమేటిక్‌గా మనకు మనీ అనే ఇంకొక ఎమ్ మనకు యాడ్ అవుతది. మనీ అనే ఇంకొక ఎమ్ యాడ్ అవుతది. త్రిబుల్ ఆర్ లాగా మనకు త్రిబుల్ ఎమ్ అనమాట. మన లైఫ్‌లో త్రిబుల్ ఎమ్ అనేది కంపల్సరీ ఉండాలి. మూడే ఎమ్ రావాలంటే స్టార్టింగ్ 2 ఎమ్స్.
స్టార్టింగ్ 2 M's అనేది మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి. మైండ్ అండ్ మౌత్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మన లైఫ్లో నెక్స్ట్ లెవెల్ థింగ్ అనేది మనం చూస్తాం. నెక్స్ట్ లెవెల్ థింగ్ అనేది మనం చూస్తాం. ఆటోమేటిక్గా మనీ అనేది మనకు యాడ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి అది చూద్దాం. వన్ థింగ్, ఫస్ట్ మన టంగ్ని ట్రైన్ చేయాలి అంటే మన టంగ్ని, వన్ సెకండ్, మనం టంగ్ని ట్రైన్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే కన్నా రీడింగ్ ప్రాక్టీస్. ఫస్ట్ థింగ్ రీడింగ్ ప్రాక్టీస్. ఐ విల్ చేంజ్ ద టెక్స్ట్. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది రీడింగ్ ప్రాక్టీస్. రీడింగ్ ప్రాక్టీస్ అంటే ఎలా చేయాలి? రీడింగ్ ప్రాక్టీస్ అంటే బుల్లెట్ పాయింట్స్ తీసుకుంటాం. ఫస్ట్ థింగ్ రీడింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? మీ దగ్గర ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని, మీ దగ్గర ఉన్న ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని ఎవరీ లేని ప్లేస్కి వెళ్ళి ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి మీరు అలోన్గా ఉన్న టైంలో, సి సి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ నేను కూడా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఆ, మాతో గేమ్స్ కూడా ఆడుకొని రావట్లేదు, నువ్వేంటి ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడేస్తావా, అంత ప్రాక్టీస్ చేస్తున్నావా అని అవహేళన చేశారు. స్టార్టింగ్ స్టేజ్లో మనం ఏదైనా ఒక కొత్త సంకల్పం తీసుకున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద టైమ్ యూ నీట్ టు స్టాండ్ స్ట్రాంగ్ దట్ టైం. ఎప్పుడైతే నువ్వు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడాలి అనుకుంటున్నావో అప్పుడు నువ్వు స్టే స్ట్రాంగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఎదుటి వాళ్ళు నిన్ను అవహేళన చేస్తారు. ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే కదా మధ్యలో అబ్స్టకల్స్ వస్తాయి. అది ఏ విధంగా? పర్సన్స్ రూపంలో వస్తాయి. నువ్వు మాట్లాడేస్తావా? అంత ఈజీ అనుకున్నావు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే, నీకెందుకు రా ఇంగ్లీషు, ఇప్పుడు ప్రాణే ఉన్నావు కదా అని ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎప్పుడైతే నువ్వు వాటిని అధిగమించి ముందుకు స్టెప్ వేస్తావో అప్పుడే నీ ఇంగ్లీష్ మాట్లాడడానికి నీకు చాలా చాలా స్కోప్ ఉంటుంది. రీడింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఏదైనా ఒక బుక్ తీసుకొని స్పీడ్గా, ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా, పదాలు ఒకవేళ తప్పు పలికినా పర్లేదు కానీ నీకు ఎంత వీలైతే అంత స్పీడ్గా ఒక పేజ్ని 40 to 50 seconds కంప్లీట్ చేయాలి. ఒక పేజ్ని అరౌండ్ ఒక పేజ్కి 150 to 200 వర్డ్స్ ఉంటాయి. ఆ 200 వర్డ్స్ నువ్వు 40 to 50 secondsలో కంప్లీట్ చేయాలి. అంత స్పీడ్గా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ ఏదైనా పలకనివ్వండి. ప్రాక్టీస్. ఎంత స్పీడ్ వీలైతే అంత స్పీడ్గా మీరు ఆ రీడింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. రీడింగ్ మాస్ట్. ఎప్పుడైతే నువ్వు రీడింగ్ చేస్తావో పదాలకి సెంటెన్స్కి పేరాకి లింక్ నీకు అర్థమవుతుంది. నీకు ఇనిషియల్ స్టేజ్లో నీకు ఆ లింక్ అర్థం కాకపోవచ్చు. బట్ నువ్వు గ్రాడ్యువల్గా 1 month 2 months 3 months నువ్వు అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. డిసిప్లిన్ ఇస్ ద కీ టు సక్సెస్. యూ నీడ్ టు బి మస్ట్ satisfy, you need to must regular, you need to regular and consistent, you need to do work consistently. Then only you can achieve your goal. రీడింగ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా. న్యూస్ పేపర్ పాంప్లెట్ ఏది దొరికినా కానీ ఎప్పుడు టైం దొరికినా కానీ మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సింది రీడింగ్ ప్రాక్టీస్. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చదవడం ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ ద వన్ స్టెప్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఐ ప్రాక్టీస్ 6 months. ఐ ప్రాక్టీస్ దిస్ ప్రాక్టీస్ 6 months. నేను 6 months ప్రాక్టీస్ చేశాను. సో ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. మీకు ఆ ఫ్లూయెంటీ, ఆ మాట, నోరు, ఎప్పుడైతే నీ యొక్క మౌత్ను నువ్వు ట్రైన్ చేస్తావో ఆటోమేటిక్గా మైండ్ ట్యూన్ అవుతుంది. మైండ్ ట్యూన్ అయితే నీ లైఫ్ కూడా బాగా ట్యూన్ అవుతుంది. నాలుక తిరిగితే దశ తిరుగుతుంది. నాలుక తిరిగితే మన దశ తిరుగుతుంది. ఎప్పుడైతే మన మాటలు మన సెట్ చేసుకుంటామో మన మైండ్ సెట్ కూడా సెట్ అవుతుంది. మన మైండ్ సెట్ అవుతే థర్డ్ డే మనీ కూడా మనకు సెట్ అవుతుంది. సో ఈ ఒకదానికొకటి ఇంటర్లింక్ అనమాట. మైండ్, మౌత్, మనీ. మౌత్ పర్ఫెక్ట్గా ఉంటే
మైండ్కి మన థాట్స్కి పర్ఫెక్ట్గా వస్తాయి. మైండ్ మౌత్ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనీ మన దగ్గరకు వస్తుంది. సో రీడింగ్ ప్రాక్టీస్ మస్ట్. రీడింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలో తెలుసు కదా. సో స్పీడ్గా, ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, రీడ్ అలౌడ్. బయటికి గట్టిగా చదవాలి. సి, బయటికి గట్టిగా చదవాలి. ఎలా చదవాలి అంటే గట్టిగా బయటికి మనము చదవాలి. గట్టిగా బయటకి గట్టిగా బయటికి చదవాలి. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఎప్పుడైతే నువ్వు బయటికి చెప్పడం పలుకుతావో ఆటోమేటిక్గా నీకు ఎటువంటి థాట్స్ రావు. ఎటువంటి థాట్స్ అనేది రావు. నీకు ఎటువంటి థాట్స్ రావు. నీ యొక్క ఏదైతే వింటున్నావో, నీ వాయిస్తో నువ్వు వర్డ్స్ వింటున్నావు అంటే కన్నా ఆటోమేటిక్గా నీ పంచేంద్రియాలు నీ యొక్క ఆధీనంలో ఉంటాయి. నీ యొక్క పంచేంద్రియాలు ఒకే పని పైన, ఒకే థింగ్ పైన కాన్సన్ట్రేషన్గా అవి వింటూ ఉంటాయి. రీడ్ అలౌడ్, గట్టిగా చదవాలి. గట్టిగా, చిన్నప్పుడు మా నాన్నగారు ఏదైనా నేను చదివేటప్పుడు అరే గట్టిగా చదువు అని చెప్పేవారు. అరే గట్టిగా చదువు, గట్టిగా చదువు అని. ఇప్పుడు ఈవెన్ మీరు కూడా, మీరు టేబుల్స్, మీరు గవర్నమెంట్ స్కూల్లో కానీ చిన్నప్పుడు మనం చదివేటప్పుడు ఆ టేబుల్స్ పలికించేటప్పుడు 2 2 జా 1, 2 2 జా 4, 2 2 2 3 జా 6, 2 4 జా 8 అని ఎంత గట్టిగా పలికేవాళ్ళం. ఎంత గట్టిగా పలికేవాళ్ళం. సి, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా మనము ఈ యొక్క స్కిల్ని మనం మర్చిపోతున్నాం. ఈ యొక్క థింగ్ మాట్లాడేది ఏంటంటే కనుక మన నర్వ్స్ అన్ని ఫుల్ యాక్టివేట్ అవుతాయి. నేను మాట్లాడే చూడు, నా ఎనర్జీ చూడు, నా ఎనర్జీ లెవెల్స్ మీరు ఒక్కసారి గమనించండి. నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నంటే నా యొక్క ఎనర్జీ లెవెల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నా బయట నర్వ్స్ అని నాకు ఒక 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 జీల్, ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. నువ్వు గట్టిగా మాట్లాడితే నీకు పవర్ వస్తుంది. ఆ పవర్ ఎప్పుడైతే వస్తుందో నేర్చుకోవడానికి నీకు ఇంకొక ఆ పవర్కి ఆ కోఆర్డినేట్ అవుతే, ఆ పవర్ నీకు కోఆర్డినేట్ అయితే డెఫినెట్లీ నీ యొక్క జీల్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా నువ్వు గట్టిగా చదివితే ఇన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో రీడ్ అలౌడ్, గట్టిగా చదవాలి. గట్టిగా 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 ఎంత వీలైతే అంత గట్టిగా చదవాలి. పక్కన డిస్టర్బెన్స్ అవుతాయంటే మనకి ఇంగ్లీష్ రాదు. మనకు కావాల్సింది ఏంటి? ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో దానికోసం ఏమైనా చేస్తాను. అది మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి. మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వండి. సో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఇలా గట్టిగా చెబితే ఇంగ్లీష్ వస్తుంది. సి, ఇఫ్ యూ కాంట్ కన్వే యువర్ మ్యాటర్ విత్ యువర్ పేరెంట్స్. మనము ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరికి అకౌంటబుల్ అంటే మన పేరెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు మనల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళకి మన అకౌంటబుల్. వాళ్ళకి చెప్పండి. మీరు ఏదైనా ఒక కొత్త విషయం చేసినప్పుడు, కొత్త థింగ్ స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్స్తో చెప్పండి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, దానికి ఇలా చేయాలి. ఎప్పుడైతే మీ పేరెంట్స్ని ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ అబ్బా, ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ నీకు వచ్చిందంటే లైఫ్లో నువ్వు సక్సెస్. ఇట్ విల్ బి ఎనీథింగ్. నువ్వు ఎవరైనా కన్విన్స్ చేయగలుగుతావు. కన్విన్స్ చేయడం అంటే పేరెంట్స్తో నువ్వు పేరెంట్స్తోనే మాట్లాడలేకపోతే నువ్వు బయట వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలుగుతావు? ఒక నువ్వు ఒక సేల్స్ మేనేజర్ ఏమంటే నువ్వు ఎంతో మందిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. సో అలాగే నువ్వు ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్, పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇలా గట్టిగా చదవాలి, రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి అని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్తే దే కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే వాళ్ళు మన పేరెంట్స్, దే కెన్ అండర్స్టాండ్ అవర్ ఫీలింగ్స్. ఓకే. సో రీడ్ అలౌడ్. సెకండ్ థింగ్, రీడ్ అలౌడ్. రీడ్ అలౌడ్. అండ్ ఈ టంగ్ కొంతమందికి స్టామర్ అవుతూ ఉంటుంది స్పీడ్గా మాట్లాడేటప్పుడు. కానీ దానికి మనం ఏం చేయాలంటే టంగ్ ట్విస్టర్స్ అని కొన్ని ఉంటాయి. మనకి తెలుగులో ఐదు ఎర్ర పచ్చ లారీలు అవి ఉంటాయి కదా. సేమ్ అలాగే మనము, మీరు గూగుల్లోకి వెళ్ళేసి టైప్ చేసినట్టే టంగ్ ట్విస్టర్స్ అనేది వస్తాయి. టంగ్ ట్విస్టర్స్, టిఓఎన్జియు, టంగ్ ట్విస్టర్స్ అని కొన్ని ఉంటాయి. ఆ టంగ్ ట్విస్టర్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్లీ టంగ్ ట్విస్టర్స్ ద్వారా మీరు టంగ్ ట్విస్టర్స్ టంగ్ ట్విస్టర్స్ టంగ్ ట్విస్టర్స్ ద్వారా మీరు మీ యొక్క నాలిక ఏదైతే టంగ్ ఉందో దాన్ని మీరు ట్రైన్ చేయగలుగుతారు. చాలా స్పీడ్గా మీరు ట్రైన్ చేయగలుగుతారు. టంగ్ ట్విస్టర్స్ ద్వారా అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మేజర్ రోల్ ప్లే చేస్తుంది టంగ్ ట్విస్టర్స్ ద్వారా. నెక్స్ట్, ఇప్పుడు ఆ, మీకు యూ హ్యావ్ ఇన్బిల్ట్ నాలెడ్జ్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రతి ఒక్కటి మీకు ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఉంది. బట్ దీన్ని ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. వన్స్ యూ కెన్ ప్రాక్టీస్, నో వన్ కెన్ బీట్ యూ. నో వన్ కెన్ బీట్ యూ.
ఈ రీడింగ్ ప్రాక్టీస్, రీడ్ అలౌడ్, టంగ్ ట్విట్టర్స్. సో యాక్చువల్గా మనకు సైంటిఫిక్లో ఒకటి ఉంది. సైంటిఫిక్గా మనకు ఒకటి ఉంది. దాన్నే మనము ఎల్ఎస్ఆర్డబ్ల్యూ టెక్నిక్ అంటాం. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ. వన్ సెకండ్. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ టెక్నిక్ ఏంటంటే, లిజనింగ్. ఫస్ట్ మనము లిజన్ చేయాలి. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం వినాలి. లిజనింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సెకండ్ థింగ్ అంటే స్పీకింగ్, రీడింగ్. స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో దిస్ ఆర్ ద సైంటిఫిక్ వే. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఎందుకు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అంటే, ఇఫ్ యూ వాంట్ టు, నువ్వు ఒక మంచి గుడ్ స్పీకర్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ మంచి లిజన్ అవ్వాలి. యూ టు బికమ్ ఏ లిజనర్. సో మంచి లిజనరే గుడ్ స్పీకర్ అవుతారు. సో నీ యొక్క లిజనింగ్ స్కిల్స్ అనేది డెఫినెట్లీ డెఫినెట్లీ యొక్క లిసనింగ్ స్కిల్స్ ఏదైతే ఉందో, స్పీకింగ్ అండ్ రీడింగ్, రైటింగ్. లిజనింగ్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైన్ ద టంగ్ అనేది లో మనకి ఒక లిజనింగ్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ టు డూ, దట్ ఈస్ థింగ్, ప్రాక్టీస్. రీడ్ అలౌడ్ రీడ్ అలౌడ్ రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. టంగ్ ట్విట్టర్స్ని ప్రాక్టీస్ చేయండి. సో గూగుల్లో చాలా చాలా వస్తాయి. సేమ్ నీకు మీనింగ్ అవసరం లేదు. సో ఇంకొకటి చాంటింగ్. మన యొక్క వేదా సిస్టంలో వేదాలు పలికేటప్పుడు ఎంత గట్టిగా పలుకుతారంటే, అంత గట్టిగా ఎందుకు పలుకుతారు అంటే కనుక, సి, దే కెన్ రిమెంబర్ సో మెనీ శ్లోకాస్. మీరు వింటుంటారు కదా ఇప్పుడైతే. ఆ, ఒక వాళ్ళు ప్రీస్ట్ ఎవరైతే స్వామీజీ కానీ, వాళ్ళు మంత్రాలు అంత గట్టిగా అంత ఎందుకు చదువుతారంటే కనుక, దే కెన్ ఈజీలీ రిమెంబర్ వాట్ ఇస్ స్పీకింగ్. అండ్ ఆల్సో వాళ్ళకి జా అనేది వాళ్ళకి సెట్ అవుతుంది. వాళ్ళకి గుర్తు పెట్టుకోగలుగుతారు. మన స్కూళ్ళల్లో కూడా మెయిన్గా మేజర్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే, సౌండ్ రాకుండా చదవమని పిల్లోల్ని చాలా చాలా ఫోర్స్ చేస్తారు. సౌండ్ వచ్చేటట్టు చదివితేనే మనకు గుర్తుంటుంది. అది ఫస్ట్ మనకు ఒక టీచర్గా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు సౌండ్ వచ్చేలా చదివితేనే గుర్తుంటుంది. మైండ్లో చదివితే కన్నా ఒక 10 minutes తర్వాత బుక్ ముందున ఉంటుంది, మైండ్ యాడ్లో ఉంటుంది, కళ్ళు మాత్రం బుక్ని చూస్తూ ఉంటాయి. ఇది అందరికీ జరిగేదే. అందుకే ప్రాక్టీస్ ప్రాక్టీస్ విత్ వాయిస్. ఎక్కువ మీరు వాయిస్తో, ఐ మీన్ గట్టిగా పలికేదానికి ఎక్కువ స్కోప్ చూపించండి. సో సో ఇంతకన్నా ఎందుకు నేను ఈరోజే 13 days తర్వాత చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు పర్సనల్గా కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ చెప్తున్నారు. సో ఎందుకు నేను ఇక్కడ నా 45 days కంప్లీట్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయడం మెయిన్ రోల్ కాదు. 45 days కంప్లీట్ అయిపోయినప్పుడు నీ దగ్గర అరౌండ్ 15 words, 1500 అనేది మీ అకౌంట్, మీ యొక్క వొకాబులరీ అకౌంట్లో యాడ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ గోల్. అట్ ది సేమ్ టైం గ్రామర్ మీద కొంచెం మీకు అవేర్నెస్ రావాలి. సో దానికోసం నేను ఈ 45 days ఛాలెంజ్. సో ఇప్పుడు నేను 13 days చెప్పిన తర్వాత చాలామంది, సార్ నాకు గుర్తున్నట్టు నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను అంటే, దెర్ ఇస్ నో యూజ్ లేదు కదా. సో దానికోసమే నేను 13 daysలో 14 days బ్రేక్ చేసి మరి ఈ యొక్క ట్రైన్ ద టంగ్ యొక్క థింగ్ని నేను మీకు చెప్పాను అనమాట. సో ఇక్కడి నుంచి మీరు సాకులు, ఐ మీన్ దానికి మీరు ఎటువంటి థింగ్ ఏమంటే గన ఎటువంటి మీరు ఎక్స్‌క్యూజెస్ లేకుండా ఇప్పటి నుంచైనా కంటిన్యూగా డెఫినెట్‌గా మీరు ట్రైన్ ద టంగ్‌ని టంగ్‌ని ట్రైన్ చేయండి.
సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టు ఇంగ్లీష్ అయినా మైండ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మన థాట్ ప్రాసెస్ని ఎలా చేంజ్ చేసుకోవాలనుకున్నా, మనీకి రిలేటెడ్గా అయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ త్రీ మిషన్స్ని నేను మీకు ఇవ్వబోతున్నాను ఈ యొక్క స్మార్ట్ సంపాదన అనే బ్రాండ్ నేమ్తో. సో అవర్ కంపెనీ నేమ్ ఈస్ స్మార్ట్ సంపాదన. సో దీనికోసం మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి. సో దాని ద్వారా మనీ సంపాదించాలి, అది ఎలా చేయాలి. సో నేను జీరో ఇన్వెస్ట్మెంట్తో మీకు ఒక ప్లాన్ ఇస్తాను, యాక్చువల్గా అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాన్. అది నేను గత కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను మీకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వగలను. ఇఫ్ యూ హ్యావ్ దాని గురించి మీకు కావాలి అంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ ఇస్తున్నాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్లో కనెక్ట్ అవుతాం. దిస్ రబల్ గాని సైనింగ్ ఆఫ్. జై హింద్. మళ్ళీ చెప్తున్నాను, ట్రైన్ యువర్ టంగ్ ట్రైన్ యువర్ టంగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.